ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు బాగుంటారు. ఆయన మహిమ, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మిమ్మలను ప్రతిరోజు ఉజ్జీవింప చేయబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ భూమి అంతటిని కడిగ చీకటి కమ్మతే కానీ యెహోవా మహిమ మీ మీద ఉదయిస్తాయి. భూమికి, ఈ భూజనులకు వచ్చే తీర్పే మీకు వస్తాయని అనుకోబాకండి. మీరు శ్రేష్ఠులు. దేవుని యొక్క అసాధారణమైన కార్యాన్ని చూడాల్సిన వారు మీరు. దేవుని యొక్క అద్భుత కార్యం చూస్తారు, విడుదల చూస్తారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జెఫన్యా గ్రంథం 3:17-20. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనము బైబిల్లో ఉన్న పవర్ఫుల్ భక్తుల యొక్క ప్రార్థన గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, సామెతలో మరి ఆహూర్ అనే వ్యక్తి పలికిన ప్రార్థన గురించి రాయబడి ఉంది. సామెతలు 30:7. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. దేవా, నీ యొద్ద 2 మనవులు చేయించుకుంటున్నాను. మొదటి మనవి ఏంటంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధమైన వాటిని నాకు దూరం చేయమని అడుగుతున్నాడు. పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకుము. పేదరికం వద్దంటున్నాడు, ఐశ్వర్యం కూడా వద్దంటున్నాడు. చూడండి ఎంత జ్ఞానముతో కూడిన ప్రార్థన చూడండి. అంటే తనకు ఎంత కావాలో అంత ఉంటే చాలన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా వ్యర్థమైన వాటిని, పనికిమాలిన వాటిని నా దరి చేరనీయొద్దని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన! మీ ప్రార్థనలో మార్పు రావాలండి. కొంచెంమంది ఊరికనే అలా మోకరించగానే వాళ్ళు అవసరాలు చెప్పేసి మరి ప్రార్థన నుండి లేచిపోతున్నారు. నాకు అది కావాలి, ఇది కావాలి. ఇంకా దాంట్లో కూడా ఆత్మ సంబంధమైనది ఏది కనపడదు, భూ సంబంధమైనవే కనపడతాయి. అలా చెప్పి ప్రార్థన నుండి లేవకపోతే వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా అనిపించదు. నో, అటువంటి ప్రార్థన మీ సాటిస్ఫైడ్ కోసం చేస్తున్నారు తప్ప అది దేవుని మహిమార్థమైన ప్రార్థన కానే కాదు. దేవునికి మహిమ వచ్చే ప్రార్థన ఏదంటే వ్యర్థమైన వాటిని, పనికిమాలిన వాటిని దూరం చేయటమని దేవుని సన్నిధిలో అడగటమే ప్రార్థన. ఈరోజు ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు? ఉదయం లేవగానే, ప్రభువా, తన్ని పనికిమాలినవి, వ్యర్థమైనవి నా చెంతకి, నా దరికి చేరనివద్దు ప్రభు ప్రార్థన చేసుకోవాలి. మన చెవుల్లో వ్యర్థమైనవి, పనికిమాలినవి వినపడకూడదు. ఇతరుల గురించి, సేవకుల గురించి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ మాటలు మీ చెవుల్లో పడకూడదు. బూతులాడే వాళ్ళు ఉంటారు, అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట మీ చెవులో పడనీయకూడదు. మిమ్మల్ని కలవరపెట్టే, మిమ్మల్ని బాధ పెట్టే క్రియలు, చేష్టలు, మాటలు కూడా కొన్ని మన దగ్గర పాస్ అవటానికి చూస్తూ ఉంటాయి. అవి కూడా మీ దాకా రానియకుండా దేవుడు భద్రపరచమని ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు వ్యర్థమైనవి అనేకవి కనపడుతున్నాయి. నీ మనస్సాక్షి ఏవేవైతే వ్యర్థమైనదిగా నీ నుండి మాట్లాడుతుందో అవన్నిటి కట్ చేయాలి, వాటి దూరం చేయమని దేవుని దగ్గర అడగాలి. అంతేకాదు, బైబిల్లో భక్తి ఏదంటే, రైట్ భక్తి ఏదంటే, దేవునికి ఏదైతే ఇచ్చాడో దాంతో సంతృప్తి చెందటమే భక్తి అని 1 తిమోతి 5:6 రాయబడి ఉంది. సుఖభోగంగా జీవించున్నది బ్రతికి ఉండి సచ్చినవి అని రాయబడి ఉంది. అవును, మనకు ఉన్నది చాలని అనుకోవటమే ద రియల్ భక్తి అన్నమాట. కొంతమంది అవసరానికి మించి దేవుని దగ్గర అడుగుతారు. ఎందుకంటే పోనీ వాళ్ళు అనేకులకు పంచి పెడతారా లేదంటే అది ఉండదు, పేదవాళ్ళకి ఇస్తారా లేదంటే అది ఉండదు. ఇంకా 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 బ్యాంకులో, అకౌంట్లో డబ్బు కూడగట్టుకోవాలని, బంగారు రూపంలో, వెండి రూపంలో సంపాదించాలి. 1-2 ఇల్లు ఉంటే చాలదని 10 ఇల్లులు కొనాలని, అమ్మాలని ఇదే పని మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. నో, ఇవి దేవునికి ఆశీర్వాదం కానే కాదు, మిమ్మల్ని ఆత్మీయంగా బలహీనపరిచే కార్యం. రెండవదిగా దేవుని బిడ్డలారా, మరి సొలొమోను చేసిన ప్రార్థన ఏంటంటే, 1 రాజుల గ్రంథం 3:3-9 చదివితే మనం చేసే ప్రార్థన మన అడుగులేని ఆశీర్వాదాలు కూడా సమకూర్చాలి. అటువంటి ప్రార్థన చేయాలి, అటువంటి దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం అడుగుతున్నాడు. అందుకొరకే ప్రభు అంటున్నాడు కదా, నీకు జ్ఞానం ఇస్తాను, నువ్వు అడిగని ఐశ్వర్యాన్ని, ఘనత కూడా ఇస్తాను అంటున్నాడు. అవును,
మనము శ్రేష్టమైనవి, ఆత్మ సంబంధమైనవి దేవుని దగ్గర అడిగితే మనము అడగలేని ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇస్తాడు. ఈరోజు మీరు అడగాల్సింది ఏంటంటే దైవ జ్ఞానాన్ని గురించి అడగాలి. ప్రభువా, నాకు దైవ జ్ఞానం దయచేయండి, విశేషమైన కృప దయచేయండి ప్రభా అని మీరు ప్రార్థన చేయాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనంలో మరి విశ్వాసుల దగ్గర పౌలు అడుగుతున్నాడు, మరి నా నాలెడ్జ్ కోసం ప్రార్థన చేయండి, నా కాపుదల భద్రత కోసం ప్రార్థన చేయండి, దుర్మార్గుడు దుష్టుల చేత నుండి కాపాడపడాలని ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన మనం చేయాల్సిన వారమై ఉన్నాం. అంతేకాదు పరిశుద్ధ పౌలు ప్రార్థన, ఇంకొక ప్రార్థన కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలనేది నేను చేసే ప్రధానమైన ప్రార్థన అంటున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 1-2 వచనంలో. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ సంబంధంగా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని ఆత్మ ఏ అంశం పెట్టి ప్రార్థన చేయబడ్డాడో అదే చేయండి. మీకు కావలసినన్ని దేవుడికి తెలుసు, ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. కనుక మీ అవసరమైనదే దేవుని దగ్గర అడగండి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి అయ్యా ఎలాగ ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ప్రభా. దేవుని మహిమ ఇప్పుడే తాకునగాక, దేవుని అభిషేకం ఇప్పుడే తాకునగాక, దేవుని యొక్క వెలుగు ఇప్పుడే తాకునగాక. మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. యోహాను సువార్త 14:14 దేవుడిచ్చిన వాగ్దానం.